నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ సొసైటీ మాజీ చైర్మన్ సామ గంగారెడ్డి ఇంటి ఎదుట పలువురు ఆందోళన నిర్వహించారు. సొసైటీ మాజీ చైర్మన్ ఆస్తులు జప్తు చేసి డిపాజిటర్లకు చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ చైర్మన్ వెంటనే అరెస్ట్ చేసి డిపాజిటర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇంతకుముందు మాజీ మన డీసీఓ సత్యనారాయణ ఆయన రికవరీలో 3,20,20 రూపాయలు రికవరీలో తేలిండు. ఆ డబ్బులు కట్టాలా. ఇంకోటి ఈయనకు సొంత ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులు కూడా అమ్మడానికి వేలం వేయచ్చంటని మన కలెక్టర్ దగ్గరికి పోయినాము. డీసీఓ కూడా వినతి పత్రము ఇచ్చేసినాము. మాకు ఈయన మీద ఎలాంటి ఇప్పుడు కేసు చేసి వారం రోజులు అవుతున్నది. వారం రోజులు అయినా కానీ కూడా ఆయన ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ చేయలేరు. డీసీఓ గారి దగ్గరికి పోయినాము, కలెక్టర్ గారి దగ్గరికి పోయినాము. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేస్తలేరు ఇక మాకు ఏం అర్థమవుతలేదు. మాకు ఎటు దిక్కు మాకు న్యాయం ఎట్లా జరగాలో ఏం కథ మాకు కనీసం ఇప్పటికైనా కానీ ప్రజలందరి దృష్టికి తీసుకెళ్ళాలంటే మన విలేకరుల సమక్షంలో అన్నా కానీ మేము నిరసన తెలియజేస్తే మరి ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి దీనికి ఏదైనా తగిన వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకొని మా డిపాజిట్దారులకు కొద్దిగా ఏమైనా న్యాయం చేస్తారేమన్న ఆశతోని ఈ చిన్న ఆశతోని మేము ఇట్లా చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా కానీ కొంచెం అధికారులు మా మనవి విని మేము ఎంతో ప్రతి పైసా కష్టపడి సంపాదించుకున్న పైసలు సార్ ఇప్పుడు ₹1 తీసుకుందామంటే మాకు తీసుకునే అవకాశం లేకుండా చేసిండ్రు. ఇటువంటి దోషులని ఎందుకోసం వదిలిపెడుతున్నారు? మాకు న్యాయం చేసేంత అధికారం మీకు లేదా సార్? మేము ఏం చేయాలా? మాకు దిక్కు దోచక ఇప్పుడు ప్రజలందరికీ తెలియాలా. తెలిస్తే మరి ఇప్పటికైనా కానీ కూడా కొంచెం అధికారులకు అర్థమై మా బాధ ఏంటో ఒక రోజు పని పోతే మాకు 200-300 పోతాయంటే ఒక రోజు కూడా మిస్ కాకుండా కష్టం చేసి సంపాదించుకున్న డబ్బులు సార్. మాకేదో ఒక బిజినెస్ కాదు, ఫ్రీగా మాకు డబ్బులు వచ్చినా ఏవి కాదు. ప్రతి సంవత్సరం 10 ఏళ్ల నుంచి సంపాదించుకున్న డబ్బులు ఒక సమయం వచ్చినప్పుడు ఒక ఇల్లుకే కానీ ఒక పెళ్లికే కానీ పనికొస్తాయని అందరము అదే ఆశతో పెట్టుకున్నాం సార్. ఆ ఆశతోని మాకు ఇప్పుడు నిరాశ మిగిలిచ్చింది సార్. ఇప్పుడు అధికారులు ఇప్పటికైనా కానీ కూడా దయచేసి మీరు తలుచుకుంటే కాంది ఏమి లేదు, దోషి అని ఆయన నిర్ధారించారు. డీసీఓ దగ్గరికి పోయినాము, కలెక్టర్ దగ్గరికి పోయినాము, చెప్పినాము. మీరు పట్టించుకొని యాక్షన్ తీసుకుంటే అవుతుంది. ఆయనకు ఆస్తులు ఉన్నాయి, అన్ని రకాల డబ్బులు కూడా పట్టుకున్నాడు, బంగారం ఉన్నది, అన్నీ ఉన్నాయి. మీరు తలుచుకుంటే ఆయనతో మా డిపాజిట్దారులకు మాత్రం డబ్బులు ఇప్పించచ్చు. ఇక మీరే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.